ఎప్స్టీన్ ఫైళ్ల వివాదం బ్రిటన్లో మరోసారి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తారని సమాచారం. అదే జరిగితే తదుపరి బ్రిటిష్ పీఎంగా ఎవరు ఎన్నికవుతారు? పీఓకే మూలాలున్న మహిళా ఎంపీ షబానా ఆ బాధ్యతలు చేపడతారా? ఎందుకు ఎవరి షబానా? కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా తప్పుడు నిర్ణయాలే కొంప ముంచుతాయి. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ విషయంలో ఇదే జరుగుతోంది. పిల్లలపై లైంగిక నేరాల నిందితుడు ఎప్స్టీన్ తో సంబంధాలున్న పార్టీ సీనియర్ నేత మాండెల్సన్ ను అమెరికాలో రాయబారిగా నియమించిన ప్రధాని కీర్ స్టార్మర్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరే అయింది. ఎప్స్టీన్ ఫైళ్ల వ్యవహారం వెలుగులోకి రాగానే మాండెల్సన్ ను పదవి నుంచి తొలగించినా స్టార్మర్ పై విమర్శల దాడి ఆగలేదు. ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్స్ఫీని రాజీనామా చేసినా బాధ్యతంతా తనదేనని అంగీకరించినా ముప్పు తొలగిపోలేదు. క్రమంగా ఆయన లేబర్ పార్టీ ఎంపీల మద్దతును కోల్పోతున్నారు. దీంతో ఆయన ఎంపీలతో రహస్యంగా సమావేశమై తనను పదవి నుంచి తొలగించవద్దని వేడుకుంటున్నారు. మాండెల్సన్ ను అమెరికా రాయబారిగా నియమించినందుకు గత వారం స్టార్మర్ క్షమాపణలు చెప్పారు. తాను అతని అబద్దాలను నమ్మానని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల కిందట సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని ఎప్స్టీన్ కు అందజేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాండెల్సన్ పై పోలీసు దర్యాప్తు జరుగుతోంది. ఇది నిరూపితమైతే ఆయనకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. అయితే మాండెల్సన్ పై ఎటువంటి లైంగిక దాడుల ఆరోపణలు రాలేదు. దీంతో ఆయన్ను అరెస్టు చేయలేదు. 14 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న పొరపాట్లను సరిదిద్దుతానని అధికారంలోకి వచ్చిన స్టార్మర్ హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆర్థిక వృద్ధి, ప్రజాసేవల దిద్దుబాటు, జీవన వ్యయాన్ని తగ్గిస్తానన్న ఆయన ఆ పని చేయలేకపోతున్నారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రధాని రాజీనామా చేసినా, పార్టీలో అసమ్మతి తలెత్తినా మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన స్థానంలో మెజార్టీ ఉన్న పార్టీకి చెందిన ఎంపీలు మరో అభ్యర్థిని ఎన్నుకుంటారు. 2019 ఎన్నికల్లో గెలిచిన కన్జర్వేటివ్ పార్టీ తరపున 3 ప్రధానులుగా పనిచేశారు. ఒకవేళ స్టార్మర్ వైదొలగాల్సి వస్తే ఆయన వారసులెవరనే చర్చ అప్పుడే మొదలైంది. ఆరోగ్య మంత్రి వైస్ ట్రీటింగ్, మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్, హోంమంత్రి షబానా మహ్మూద్, ఇంధన శాఖ మంత్రి ఎడ్ మిల్లీబాండ్ రేసులో ఉన్నారు. ఈ రేసులో మహిళా ఎంపీ షబానా మహ్మద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ చరిత్రలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ మూలాలు ఉన్న తొలి ముస్లిం ప్రధానిగా షబానా నిలవనున్నారు. ఇప్పటికే దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి లండన్ నగరానికి మేయర్గా పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి సాదిక్ ఖాన్ పదవిలో ఉన్నారు. అందువలన మన దేశంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మాదిరి ముస్లిం విద్వేషం బ్రిటన్లో లేదు. అయితే అక్కడ ముస్లిం విద్వేషకులు లేరా అంటే ఉన్నారు, కానీ మన దేశంలో మాదిరి రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఈ నేపథ్యంలోనే షబానా మహ్మద్ అక్కడ ప్రధాని అయినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే లేబర్ పార్టీలో వచ్చినటువంటి సంక్షోభాన్ని పరిష్కరించుకొని ఇప్పుడున్నటువంటి ప్రధానినే కొనసాగిస్తారా, లేకపోతే అనివార్యమైతే నూతన ప్రధాని ఎన్నుకుంటారా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము, కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. షబానా మహ్మద్ ప్రస్తుతం స్టార్మర్ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నారు. 45 ఏళ్ల షబానా 2010 నుంచి బర్మింగ్హామ్ లేడీవుడ్ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తిరీత్యా బారిస్టర్ అయిన ఆమె ఆ తర్వాత రాజకీయాల వైపు ఆసక్తితో లేబర్ పార్టీలో చేరారు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లా చదివారు. అనతి కాలంలోనే పార్టీలో ఉన్నత పదవులకు చేరుకున్నారు. తన పార్లమెంట్ కెరీర్లో షాడో క్యాబినెట్ లో స్థానం సంపాదించారు. లేబర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో షాబా జస్టిస్ సెక్రటరీ, షాడో ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు. లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె హోంమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. బ్రిటన్ కు వలస వచ్చిన పాకిస్తానీ దంపతులకు 1980లో షబానా జన్మించారు. లేబర్ పార్టీలో బలమైన నేతగా ఇప్పటికే ఆమెకు పేరుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్మర్ వైదొలగాల్సి వస్తే పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఆమె సమర్థవంతమైన నాయకురాలని లేబర్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈమె మంచి వక్త కూడా. తండ్రి సివిల్ ఇంజనీర్. కొంతకాలం సౌదీ అరేబియాలోనూ ఉన్నారు షబానా.
పాలస్తీనా హక్కుల కోసం గతంలో పోరాడారు. ఇటీవలి కాలంలో బ్రిటన్లో ముస్లింల జనాభా బాగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం దేశంలో 40 లక్షల మందికి పైగా ముస్లింలున్నారు. లండన్, బర్మింగ్హామ్, మాంచెస్టర్ లాంటి నగరాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు.